ये अंकल के ऐसा बैक पेन से परेशान है या हर रात कमर के दर्द से आपकी भी नींद नहीं हो रही और हर रोज दवा खाकर भी आपको कोई खास फर्क नहीं हो रहा, तो आई सजेस्ट राहत की नींद के लिए ये थाईलैंड नेचुरल लेटेक्स की ऑर्थोपेडिक मैट्रेसेस यूज करो। और वो शॉप करने के लिए अपने हैदराबाद के सबसे फर्स्ट ऑर्थो थाईलैंड नेचुरल लेटेक्स मैट्रेसेस की मैन्युफैक्चरिंग कंपनी स्लीपवे मैट्रेसेस विजिट करो, जहां पर ऑर्थो अल्ट्रा सॉफ्ट सिंगल मैट्रेसेस सिर्फ 5,000 रूपये से मिल जा रहे और थाईलैंड नेचुरल लेटेक्स ऑर्थोपेडिक्स मैट्रेसेस के साथ 2 मेमोरी फोम पिलोस और एक वाटरप्रूफ प्रोटेक्टर फ्री में आ जा रहा। यहाँ पर आपको फ्लेक्सिबल ऑर्थो चेयरमैन A18 तेलंगाना न्यूज मोहम्मद आजम अली। कोकटपल्ली नाला चेरुवु जो कभी मलबे और सीवरेज से घिरा हुआ था, दोबारा जिंदा हो गया है और अब बारिश के ताज़ा पानी से भर रहा है। जो कभी आलूदा डंपिंग ग्राउंड था, आज एक खूबसूरत आबी ज़ख़ीरे में तब्दील हो चुका है। सिर्फ 4 महीनों में हाइड्रा ने तजावीज़ात का सफाया किया, बरसों की गाद और तामीराती फजला हटा दिया और झील को बहाल किया। हालिया बारिशों से झील भर गई है, जिससे मुकामी बाशिंदों को खुशी हुई है। अब ये कश्तीरानी और तफरीह का एक मुकाम बन गया है, जो चैलेंजों और तनकीद के बावजूद हाइड्रा की कोशिशों और इस्तेकामत को जाहिर करता है। जुमेरात को हाइड्रा कमिश्नर A.V. रंगनाथ ने तरक्याती कामों का जायज़ा लेने के लिए नाला चेरुवु झील का दौरा किया। हाइड्रा कमिश्नर A.V. रंगनाथ ने कहा कि नाला चेरुवु को जिंदा करने के लिए बहुत से चैलेंजों का सामना करना पड़ा। एक मरहले पर जब 22 सितंबर को FTL के अंदर 16 शेडों समेत तजावीज़ात को मुसम्मार करना शुरू हुआ, तो मुज़ाहमत और मुश्किलात का सामना करना पड़ा। रुकावटों के बावजूद हाइड्रा ने अपना काम जारी रखा और नताइज अब नज़र आ रहे हैं। उन्होंने मज़ीद कहा कि झीलें एक अहम किरदार अदा करती है मानसून में सैलाब को रोकने और गर्मियों में पानी की कमी को दूर करने में। నల్ల చెరువు కుకట్పల్లి ఈ ప్రాంతంలో ఉన్నాం ఇప్పుడు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ సెప్టెంబర్ 22వ తారీఖు పోయిన సంవత్సరం హైడ్రా ఇక్కడ దాదాపు 16 కమర్షియల్ స్ట్రక్చర్స్ ని, అంటే షెడ్స్ ని, రకరకాల ఎంక్రోచ్మెంట్స్ ని కూడా FTL ఉన్న వాటిలన్నింటి కూడా మొత్తం తీసివేయడం జరిగింది. ఆ తర్వాత ఈ చెరువుని కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుగుణంగా మేము 6 చెరువులు హైడ్రా డెవలప్ చేస్తున్న క్రమంలో ఈ నల్ల చెరువు కుకట్పల్లి దాన్ని కూడా మేము ఒక ముఖ్యమైన దీనిగా డెవలప్ చేయాల్సిన చెరువుగా తీసుకొని విత్ ప్రభుత్వ ఫండ్స్ తోటి ఈ చెరువుని ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు దీని పరిస్థితి ఎలా ఉందనేది. దీంట్లో ఇప్పుడు గతంలో ఇక్కడంతా మురికి నీరు ఉండేది, అంటే సీవేజ్ వాటర్, ఈ పైనుంచి వచ్చేటటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా దీంట్లోకి వచ్చేది. ఇప్పుడు దీంట్లో డ్రైనేజ్ వాటర్ లేదు, ఇదంతా వర్షపు నీరు. అండ్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీస్ అన్నీ కూడా దీంట్లో గతంలో ముంపు గురయ్యేది అన్నమాట. అంటే ఇక్కడ నీళ్ళన్నీ కూడా నిలిచి వాళ్ళకి చాలా అంటే ఏదంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా, లేకపోతే వాళ్ళకి మొత్తం కూడా వాటర్లో ఉండేటటువంటి పరిస్థితి ఒక వర్షం పడితే కనుక. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇక్కడ. ఇప్పుడు మీరు చూశారు, దాదాపు 7 ఇన్లెట్స్ కూడా ఉన్నాయి దీనికి, అంటే చెరువులోకి వచ్చేటటువంటిది 7 ఇన్లెట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో 2 ప్రధానమైన ఇన్లెట్స్ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి, అంటే ఈ కాలనీస్ నుంచి వచ్చేది ఒక 5 ఇన్లెట్స్ ఉన్నాయి అన్నమాట. సో దీంట్లో మొత్తం ఈ 7 ఇన్లెట్స్ నుంచి కూడా వాటర్ రావడంతో ఈ చెరువు మొత్తం నిండింది. ఈ చెరువు విస్తీర్ణం కూడా గతంలో దాదాపు మనకి 16-17 ఎకరాలు ఉన్న చెరువు ఇప్పుడు దాదాపు 27-28 ఎకరాల పైన, అంటే దాదాపు 10-11 ఎకరాలు పెరిగింది. లోతు కూడా పెరిగింది. కెపాసిటీ కూడా గతంలో మనకి 78 MLD ఉండేది, దాదాపు 150-160, అంటే డబుల్ అయినా. సో అంటే మీకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు రేపు ఫ్లడ్డింగ్ అనే దానికి ఆస్కారం ఉండదు. వర్షం ఎంత వచ్చినా కానీ ఇక్కడ ఇమీడియట్ గా వచ్చేటటువంటి ఉంటుంది. సో దీనికి అవుట్లెట్స్ కూడా ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. అవుట్లెట్స్ అంటే ఇప్పుడు చెరువు నీళ్లు వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఇమీడియట్ గా ఫ్లడ్డింగ్ వచ్చింది అనుకోండి, వస్తే కనుక వాటర్ ఇప్పుడు ఒక అవుట్లెట్ ఉంది, ఇంకొక అవుట్లెట్ కూడా డెవలప్ చేయడానికి కూడా మేము దానికి కూడా చేస్తున్నాము. సో తద్వారా ఏంటంటే ఇక్కడ